వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్కి మీకు 12 నుంచి 26 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీరు ఇంకా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని చూసుకోండి. మీ ఎగ్జామ్ ఎప్పుడుందో చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా మేక్ ఇట్స్ ఒలింపిక్ డెబ్యూట్ ఇన్ హాకీ? భారతదేశం ఏ సంవత్సరంలో హాకీలో ఒలింపిక్స్లో అరంగేట్రం చేసింది? ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ కేవలం హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో చెప్పడానికి మన అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1928. క్వశ్చన్ నెంబర్ 2. ఏ జావెలిన్ త్రూ బై అన్ అథ్లెటిక్ ఈస్ ఇన్ డాష్ మోషన్. ఒక అథ్లెట్ విసిరిన జావెలిన్ కదలికలో ఉంటుంది. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్వీలీనియర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ ఈ ద హోమిస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. హోమిస్ పండుగను ఏ రాష్ట్రం ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లడక్. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ వాస్ నాట్ రిటన్ బై హర్షవర్ధనుడు. ఈ క్రింది నాటకాల్లో హర్షవర్ధనుడు రాయనిది ఏది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విక్రజ్ నర్విసియం. క్వశ్చన్ నెంబర్ 5. పూర్వాంచల్ హిమాలయాస్ డస్ నాట్ కంప్రైజ్ ఆఫ్. పూర్వాంచల్ హిమాలయాలు వీటిని కలిగి ఉండవు. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిర్పంజల్ రేంజ్. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఆసియా. కింది వాటిలో ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భోపాల్ లేక్. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ దే షెల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటాడు అని పేర్కొంటుంది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 63. క్వశ్చన్ నెంబర్ 8. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వరల్డ్ రీనౌన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది బ్యాంబో ఫ్లూట్. కింది వారిలో వెదురు వేణువు యొక్క ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు ఎవరు? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హరిప్రసాద్ చౌరసియా. క్వశ్చన్ నెంబర్ 9. ద మ్యాగ్నిఫిషెంట్ కైలాస టెంపుల్ అట్ ఎల్లోరా వాస్ బిల్ట్ డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్ విచ్ రాష్ట్రకూట కింగ్. ఎల్లోరాలోని అద్భుతమైన కైలాస ఆలయాన్ని ఏ రాష్ట్రకూట రాజు కాలంలో నిర్మించారు? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణ. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ నెట్ ఇన్వెస్ట్మెంట్. నికర పెట్టుబడి అంటే ఏమిటి? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిప్రిసియేషన్. క్వశ్చన్ నెంబర్ 11. క్యాల్కులేట్ ద ఆక్సిడైజేషన్ నెంబర్ ఆఫ్ ఎస్ ఇన్ H2S2O7. H2S2O7లో ఎస్ యొక్క ఆక్సీకరణ సంఖ్యను లెక్కించండి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 6. క్వశ్చన్ నెంబర్ 12. ది ఆర్గానిజమ్స్ దట్ do not have a defined nucleus or organelles are classified into dash kingdom. నిర్వచించబడిన కేంద్రకం లేదా కణాంగాలు లేని జీవులను రాజ్యంగా వర్గీకరిస్తారు. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మొనేరా. క్వశ్చన్ నెంబర్ 13. కథాకళి వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రీడామినెంట్లీ పర్ఫార్మ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. భారతదేశ శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన కథకళి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రధానంగా ప్రదర్శించబడుతుంది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ 2002 జాకిర్ హుసేన్ బికేమ్ ద యంగెస్ట్ ఫాక్యూనిస్ట్ టు బి హానర్డ్ విత్ అవార్డ్. 2002లో జాకిర్ హుసేన్కు ఏ అవార్డుతో సత్కరించబడిన అతి పిన్న వయస్కుడైన
బెర్కనిస్టుగా అయ్యాడు? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పద్మభూషణ్. క్వశ్చన్ నెంబర్ 15. మైక్రోబ్స్ లైక్ రైజోబియం, నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోబ్యాక్టర్ ఆర్ యూజ్డ్ ఫర్. రైజోబియం, నైట్రోసోమోనాస్ మరియు నైట్రోబ్యాక్టర్ వంటి సూక్ష్మ జీవులను వీటికి ఉపయోగిస్తారు. 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైట్రోజన్ సైక్లింగ్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ టు ఎన్షూర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్, నేమ్లీ ఏ బేసిక్ సేవింగ్స్ అండ్ డిపాజిట్స్ అకౌంట్స్, రెమిటెన్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్ అన్ అఫోర్డబుల్ మేనర్. ఆర్థిక సేవలు అంటే ప్రాథమిక పొదుపు మరియు డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్లను సరసమైన పద్ధతిలో పొందేలా చూసే జాతీయ ఆర్థిక సమ్మిళిత మిషన్ ఏది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రధానమంత్రి జనధన్ యోజన. క్వశ్చన్ నెంబర్ 17. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్ విత్ ద రెస్పెక్టివ్ ఫౌండర్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా. ఇన్స్టిట్యూట్స్ ఫౌండర్స్ ఇచ్చారు, వీటికి మ్యాచ్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఇక్కడ ఏబిసిలు ఏ నుంచి డి వరకు, ఇక్కడ 1 to 4 ఇచ్చారు. ఏ దానికి ఏది మ్యాచ్ అవుతుందో మీరు చూసుకోండి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ ఆగస్ట్ 2022 ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ ది స్కీమ్ డాష్ విత్ an aim to provide comprehensive rehabilitation services to people engaged in being in 75 municipalities. ఆగస్ట్ 2022లో సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ 75 మున్సిపాలిటీల్లో భిక్షాటనలో నిమగ్నమైన ప్రజలకు సమగ్ర పునరావాస సేవలను అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్మైల్ 75. క్వశ్చన్ నెంబర్ 19. ఏ స్టూడెంట్ ఆన్ ఈ స్కూల్ అసెస్మెంట్ ఈస్ టాకింగ్ ఏ సెషన్ ఆన్ హౌ టు మేక్ కాంపోస్ట్ అట్ హోమ్ బై యూజింగ్ ఇట్ అట్ ఏ పార్క్. విచ్ ఫండమెంటల్ డ్యూటీ ఈస్ ఈ పర్ఫార్మింగ్. ఒక విద్యార్థి తన పాఠశాల అసైన్మెంట్లో పార్కులో ఉపయోగించబడిన ఇంట్లో కంపోస్ట్ ఎలా తయారు చేయాలో సెషన్ తీసుకుంటాడు. అతను ఏ ప్రాథమిక విధిని నిర్వర్తిస్తున్నాడు? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. క్వశ్చన్ నెంబర్ 20. ఇండియా ఓన్ ది ఐసీసీ మెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్. భారతదేశం మొదటిసారిగా ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం ఏది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1983. క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అమెండ్మెంట్ మేడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏఈఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ 2021. కింది వాటిలో ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏఈఆర్ఏ సవరణ చట్టం 2021కు చేసిన సవరణ కానిది ఏది? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏ మేజర్ ఎయిర్పోర్ట్ ఈస్ వన్ విచ్ హ్యాస్ యాన్ యాన్యువల్ ట్రాఫిక్ ఆఫ్ మినిమం 35 lakh. క్వశ్చన్ నెంబర్ 22. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ షెర్పా ఫర్ ఇండియాస్ G20 హోస్టెడ్ ఇన్ 22-23. 2022-23లో నిర్వచించిన భారతదేశం యొక్క G20కి షెర్పాగా ఈ క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమితాబ్ కాంత్. క్వశ్చన్ నెంబర్ 23. విత్ రెఫరెన్స్ టు సిపాయ్ మ్యూటినీ ఆఫ్ 1857 ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ డి ద సోల్జర్స్ అట్ మీరు స్టార్ట్ ది జర్నీ టు ఢిల్లీ. 1857 సిపాయిల తిరుగుబాటును ప్రస్తావిస్తూ కింది వాటిలో ఏ తేదీన అమ్మకందారుడు చేశాడు? మీరట్ ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తుందా? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 May. క్వశ్చన్ నెంబర్ 24. ద గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ రిజల్ట్ ఇన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సీరియల్ ప్రొడక్షన్
from 72.4 million tons in 1965 to 66 to dash million tons in 1978 to 79. హరిత విప్లవ సాంకేతికత తృణధాన్యాల ఉత్పత్తి పెరుగుదలకు దారితీసింది. 1965 నుంచి 66లో 72.4 మిలియన్ల టన్నుల నుండి 1978 నుంచి 79లో మిలియన్ టన్నులకు. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 131.9. క్వశ్చన్ నెంబర్ 25. ఐడెంటిఫై ద ఓల్డెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. కింది ఎంపిక నుండి భారతదేశంలోని పురాతన ఇనుము మరియు ఉక్కును కంపెనీని గుర్తించండి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్. జనరల్ అవేర్నెస్ అయితే మీకు కంప్లీట్ అయింది. ఇక ఇంగ్లీష్ చూస్తే మీరు ఫస్ట్ మీకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ సెక్యూర్ అని ఇచ్చాడు. దీనికి యాంటోనిమ్ కనుక్కోవాలంట. 3, 2, 1. సెక్యూర్కి యాంటోనిమ్ ఆప్షన్ డి అటాక్. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఏమి ఇచ్చాడు సినానిమ్ కనుక్కోవాలంట. అక్విజిస్కి సినానిమ్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాంకర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే కనుక్కోవాలంట. ఇన్ ఇండియన్ మిథాలజీ మోస్ట్ ఆఫ్ ద అసురాస్ విచ్ టు బి నెవర్ ఏబుల్ టు డై. నెవర్ ఏబుల్ టు డైకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కనుక్కోవాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇమోటల్. ఇమోటల్ అంటే చావు లేనివాడు. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ మీకు ఏబిసిడి అని ఇచ్చారు కదా, ఈ నాలుగిట్లు కలిపితే ఒక పేరాగ్రాఫ్ అవుతుంది. బట్ అది ఎలా కలపాలి అంటే ఏ నుంచి బీనాల మీరు కనుక్కోవాలి. ఇవి జంబ్లింగ్ ఆప్షన్లు ఉంటాయి, మీరు సరైన పద్ధతిలోకి చేంజ్ చేసుకోవాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సిఏబిడి. క్వశ్చన్ నెంబర్ 5. మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ ఇడియం ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంట. ఇక్కడ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, దీనికి మీనింగ్ ఆఫ్ ఇడియం కనుక్కోవాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్కంఫర్టబుల్. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ మీరు చూడండి సినానిమ్ అయితే కనుక్కోవాలి. సెంటిమెంటల్కి సినానిమ్ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ వల్ల మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, డైరెక్ట్ వచ్చి మనం చూసి అర్థం చేసుకోవాలి అంతే. సెంటిమెంటల్కి సినానిమ్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మౌలిష్. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఒక సెంటెన్స్ అయితే ఉంటుంది, ఆ సెంటెన్స్ మనం ఇంప్రూవ్ చేసి రాయాలి. ఫర్ సపోజ్ ఐ వాస్ ది క్వీన్, ఐ వుడ్ గివ్ ఏ హ్యాండ్సమ్ సమ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ వాస్ ది క్వీన్ అనే దానికి అండర్లైన్ ఉంటుంది, బట్ మనం అండర్లైన్ బదులు బ్రాకెట్ చేసి చూపించాం. గుర్తుపెట్టుకోండి, వాస్ ద క్వీన్ దగ్గర అండర్లైన్ ఉంటుంది. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వాస్ ద క్వీన్. వాస్ బదులు వర్ రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంట. ఇచ్చిన 4 పదాల్లో ఏది తప్పుగా ఉందో మనం కనుక్కోవాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎక్సిలరేట్ అనేది తప్పుగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. ఇది కూడా ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కనుక్కోవాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రీసీడ్ అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 10. సెలెక్ట్ ద ఆప్షన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సోనమ్ డస్ నాట్ లైక్ బనానాస్, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బనానాస్ ఆర్ నాట్ లైక్డ్ బై సోనమ్. డస్ నాట్ బదులు ఆర్ నాట్ వస్తుంది, లైక్గా మారుతుంది బై సోనమ్. క్వశ్చన్ నెంబర్ 11. సెలెక్ట్ ద మోస్ట్. ఇక్కడ కూడా మీకు సినానిమే అడుగుతున్నాడు. అంబిషన్కి సినానిమ్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈగర్నెస్. క్వశ్చన్ నెంబర్ 12. రీడ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద మోస్ట్ సూటబుల్ ఇడియం టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద renowned publisher decided to withdraw a book from the market. No one was interested in the book as the arguments presented were dash. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి beside the mark. Question number 13. The following sentence has been divided into 4 segments. Identify the segment contains an error. ఇందులో ఎర్రర్ అనేది కనుక్కోవాలి. మిసెస్ శ్రీలక్ష్మిస్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ దాన్ మిస్టర్ సుమాస్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ సుపీరియర్ దాన్. క్వశ్చన్ నెంబర్ 14. Select the most appropriate meaning of the underlined word in the given sentence.
హీ ఈజ్ అన్ ఎథిస్ట్. ఆల్ త్రూ హీ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ బిలీఫ్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. క్వశ్చన్ నెంబర్ 15. యాంటోనిమ్ అయితే కనుక్కోవాలి. రిసీవ్కి యాంటోనిమ్ ఏంటి? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎగ్జైల్. క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రిషియేటివ్ ఆప్షన్ టు సబ్ టు ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. గౌరవ్ వాస్ నో గుడ్. దీనికి అండర్లైన్ ఉంటుంది. దెన్ ఏ ఫూలిష్ పర్సన్. నో గుడ్ బదులు ఇక్కడ ఏం రాయాలి? 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నో బెటర్. క్వశ్చన్ నెంబర్ 17. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాజిటివ్ వాయిస్. అంటే పాజిటివ్ వాయిస్లోకి మార్చాలి. ఇక్కడ సమ్ వన్ హ్యాస్ టేకెన్ మై సీక్రెట్ డైరీ. దీన్ని పాజిటివ్ వాయిస్లోకి మార్చాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మై సీక్రెట్ డైరీ హ్యాస్ బీన్ టేకెన్ బై సమ్ వన్. క్వశ్చన్ నెంబర్ 18. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. దట్ విచ్ కెనాట్ బి కాంకర్డ్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇన్విన్సిబుల్. క్వశ్చన్ నెంబర్ 19. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్ ద ఎర్రర్ ఇన్ గివెన్ సెంటెన్స్. హీ ర్యాన్ క్విక్ టు క్యాచ్ ద బస్. ఇందులో ఉన్న ఎర్రర్ అయితే కనుక్కోవాలి. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, క్విక్లీ. క్వశ్చన్ నెంబర్ 20. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ ఫాల్స్ ఐడియా ఆర్ బిలీఫ్. 3, 2, 1. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫ్యాలసీ. 21 నుంచి 25 వరకు పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మీకు రీజనింగ్, మ్యాథ్స్ ఉంటుంది.